అభిషేకమయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురులతో పాదాలు తుడిచింది, తన కురులతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాధన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. జుంట తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. జుంట తేనె దారుల కన్నా మధురమైన నీ వాక్యం, ఆ వాక్యమే నన్ను బ్రతికించెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చి ఈ వాక్యం. సింహాల నోళ్లను మూసినది ఈ వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆరాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురలతో పాదాలు తుడిచింది, కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కురలతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరతో యేసయ్యను.
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోవాతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోవాతో వాగ్దానము చేసినావు. వాగ్దానము నీలో చేసినావు. వాగ్దానము చేసినావు. వాగ్దానము నీలో చేసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. నీ కృపపై నీతి నిబంధన నీతో చేరిన దాని ఎరుగు. నీ కృపపై నీతి నిబంధన నీతో చేరిన దాని ఎరుగు. సింహాసనమిచ్చినావు, సింహాలోడను మోసినావు. సింహాసనమిచ్చినావు, సింహాలలోడను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నా ఇళ్ళలో, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవుని నామానికి వందనాలు. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా చిన్న సాక్ష్యం ఏంటంటే, ఈ 2025 సంవత్సరం, ఈ 2026 నుంచి ఇంతవరకు కూడా మరి స్కూల్ వెళ్ళట్లో ఎంతో ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే అన్నకు ఆరోగ్యం బాగలేక ఆ పాప కూడా మరి ఆబ్సెంట్లు అవ్వడము, అదేవిధంగా ఆ పాపకు కూడా కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల, ఆ కాఫ్ కోల్డ్ వల్ల స్కూల్కి వెళ్ళలేకపోవడం, ఎంతో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ పాపకు పాస్ కాదని చెప్పేసి మేడం వాళ్ళు అంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని సన్నిధిలో వేడుకున్న రీతిని విధానాన్ని బట్టి దేవుడు మా పక్షమందుండి ఆయన అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేసినందుకై ఈ దినమందు మరి ఆ బిడ్డ మంచి రిజల్ట్తో పాస్ అయింది. కాబట్టి ఎందుకంటే కేంద్ర విద్యాలయంలో 5th స్టాండర్డ్ దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా పాస్ అవ్వడం అనేది రావాలి. వాళ్ళు మార్క్స్లో కానీ, స్కూల్ అటెండెన్స్లో కానీ, ప్రతి దానిలో కూడా మరి పర్సంటేజ్ అనేది ఉండాలి. కాబట్టి మేమైతే అనుకున్నాం పాస్ కాదేమో, దేవాని చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏమిటి అని ఒకటి అనుకున్నాం. ఎందుకంటే ఎన్నో శోధనలు ఈ సంవత్సర కాలంలో మరి ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేవా మరి ఈ సమస్యను కూడా నీ పాస్ సన్నిధిలో పెట్టి ఉన్నాం అన్నప్పుడు, దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు చూపినటువంటి మహాకృపను బట్టి ఆ దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు నేను తెలియపరుచుకుంటున్నాను. మంచి మార్క్స్తో దేవుని మహాకృపను బట్టి పాస్ అయింది. దేవుడు చేసినటువంటి మేలును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అదే రీతిగా నెక్స్ట్ సంవత్సరంలో వెళ్ళడానికి కూడా మరి ఆ బిడ్డ ఏ రోగం, ఏ బాధ, బలహీనత, ఏ శోధన సమస్యలు లేకుండా మంచిగా ఆ బిడ్డ చదవడానికి దైవికమైన జ్ఞానం దేవుడు దయచేసి దేవుని సన్నిధిలో మేలుకరంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని ఆ బిడ్డ నిమిత్తమై, మా కుటుంబం నిమిత్తమై ప్రార్థించమని మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థించక ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం మనందరము చదువుకుందాం. జాన్ గాస్పుల్ చాప్టర్ 15 verse 7. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. చదవండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడను గాక. మనం చదవబడిన మాట సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెబుతున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మాట. మీ యందు నా మాటలు నిలిచి ఉండి మీకేది ఇష్టమో అదే మీరు అడిగినప్పుడు అది మీకు అనుగ్రహించబడు. ఇంత మాట మనకు చెప్పినప్పుడు చాలా ధైర్యం వస్తుంది కదా. దేవుడే మన ఎదుటి నిలబడి, అమ్మ మీకేం కావాలో మీరు అడగండి నేను మీకు ఇస్తానంటే మనకి ఎట్లా ఉంటుంది? నేను ఐషు విషయంలో అయితే అదే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా అటెండెన్స్ తక్కువ,
హోంవర్క్ తక్కువ, ఎండిపి తక్కువ. ఈ అమ్మాయి 3వ సంవత్సరం డైరెక్ట్గా 3rd క్లాస్ ఒకేసారి జాయిన్ అయింది. ఫస్ట్ స్టాండర్డ్ కానీ సెకండ్ స్టాండర్డ్ కానీ అవి చదవాల. ఆ అమ్మాయి స్కూల్కి వేసిన తక్షణమే కరోనా రావటం, స్కూళ్ళు ఆగిపోవటం, ఇంట్లోనే ఉండటం చాలా భయంగా ఉండేది. స్కూల్కి వెళ్ళేసి వచ్చి చాలా కాన్ఫిడెన్స్, నేనైతే చాలా బాధపడుతుండే ఉన్నాయి. ఈ ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని నాకుండే టెన్షన్ అంతా కాదు. నేను ఐషుని చూసినప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు పాడుకుంటా ఆ అమ్మాయి నిన్న సాయంకాలం కూడా అడిగిన, ఐషు నాకు టెన్షన్గా ఉందమ్మా, నీకు టెన్షన్ లేదంటే నాకు లేదు డాడీ. ఎందుకమ్మా పాస్ అవుతావు అంటే పాస్ అవుతాను డాడీ, దేవుని నేను ఇప్పుడు ఆ స్కూల్ దగ్గర కూడా నేను రానమ్మా, ఎందుకో నాకు బాగుండదు, వాళ్ళ టీచర్లు మళ్ళీ మాట్లాడుతున్నాను, నేను తట్టుకోలేను, మీరు వెళ్ళండి మా పర్వాలేదు, నువ్వు రా, నువ్వు బయట ఉందరు కావాలంటే. నేను ఆ బయట నిలబడి ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభా నా బిడ్డ మంచిగా చదువుకున్న ఆశ అవుతుంది నాకే, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇదైంది. హిందీలో నేను కొద్దిగా వీక్ డాడీ, నేను హిందీ అట్లా రాస్తాను, నాకు తెలియదు. హిందీ అట్లా రాసిన అమ్మ ఎగ్జామ్ అడిగితే ఏమో నాకు తెలియదు అని. అరే నాకు తెలియదు అంటే ఇంక పోయినట్టే కదా, అది సబ్జెక్టు పోయినట్టే కదా అని అనుకున్నా. ఆ బయట నేను లోపలికి వెళ్ళారు, నేను బయట నిలబడి, ప్రభా నీ నామను బట్టి మేము ప్రార్థన చేసేవారము, నా బిడ్డ ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనకబడిపోతే ఎంత బాగుంటుంది, దయచేసి ఈ గడ్డు పరిస్థితి నుంచి నీవే ఎక్కించయ్యా అని ప్రార్థన చేసుకుని నిలబడి ఈ సంవత్సరం అంతా ఈ ఐషుది ఎప్పుడైతే పోయి 5వ తరగతి కంపల్సరీగా పాస్ అవ్వాలి, పాస్ అయితేనే నెక్స్ట్ 6th స్టాండర్డ్కి అలౌడ్ ఉంటుంది అని చెప్పినప్పటి నుంచి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుని మహాకృప, మంచి మార్కులతో పాస్ అవ్వటానికి. ఆ అమ్మాయి నేను నిన్నటి నుంచి చూసినప్పుడు ఆ అమ్మాయిలో ఉండే ధైర్యం, అంటే ఆ కాన్ఫిడెన్స్, నేను అవుతాను అనే ఒక కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసం పాస్ అవ్వటానికి దేవుడు కృప చూపించినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు కూడా చదివినప్పుడు నాకు గుర్తుకొచ్చినాయి, నా యందు మీ మాటలు నిలిచి ఉంటే, మీ యందు నా మాటలు నిలిచి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి. చదువు మాట మళ్ళీ ఒకసారి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల. అది ఇప్పుడు ఇది ఏంటంటే అర్థము, మనం ఆయన యందు ఉండి, అంటే మనం ఆయనలో ఉండి ఆయన మాటలు మన యందు ఉంటే, అంటే ఆయన మాటలు అంటే ఏంటి, ఆయన వాక్యం, ఆయన మాటలు ఉంటే ఆయన వాక్యమే. ఆ మాటల్ని, ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనల్ని ఉంచుకోవాలి. పరిస్థితులు వచ్చినప్పుడు, సందర్భాన్ని పెట్టినప్పుడు ఆ మాటలు మనం వాడుకోవాలి, దేవుని మాటలను వినియోగించుకోవాలి. ఆయనే చెప్పాడు, నా మాటలు మీ యందు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఏడు ఛాయిస్ మనకి ఇచ్చినాడు చూడండి, మీకు ఏది ఇష్టమో. ఇక్కడ మనం కూర్చున్న దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి వచ్చిన మనకు కూడా కొన్ని ఇష్టాలు ఉంటాయి కదా, మనకి కొన్ని కోరికలు ఉంటాయి. అయితే దేవుడు అంటాడు, మీరు నా యందు నిలిచి ఉండి నా మాటలు మీరు నిలిచి ఉండిన ఎడల. దేవుని మాటలను, దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనలో ఎప్పుడు పెట్టుకునే వారంగా ఉండాలి. ఆ వాక్యమే దేవుడు, ఆయన మనలో నివసిస్తే మనం కోరుకున్నవన్నీ మనం పొందుకుంటామంట. ఆమె దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం కోరుకున్నవన్నీ మనం పొందుకుంటాం. మరి కానీ ఇక్కడ మనకి ఏది ఇష్టమో అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. అంటే ఇష్టం అంటే చాలామంది కొన్ని రకరకాలు అడుగుతారు. ఇప్పుడు డ్రగ్స్ తాగేవాడు, డ్రగ్స్ తినేవాడు, నాకు డ్రగ్స్ ఇష్టం అయ్యి అంటే, తాగుడు పోతాడు, మందు ఇష్టం అయ్యి అంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే దేవుడు ఎవరిలో ఉంటాడో, దేవుని ఎవరి హృదయంలో ఉంటాడో వారి కోరికల్లో ప్రత్యేకతగా ఉంటుంది. అంటే వారి ఏదైతే కోరుకుంటారో అది ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు మనలో ఉన్నాడు అనుకోండి, మనం కోరుకునే కోరికను బట్టి అది దేవునికి మహిమకరంగా ఉండేటట్లుగా ఉంటుంది. అంటే మన స్వనీతి కాదు, మన యొక్క ఘనత ఉండదు, మన యొక్క స్వలాభం ఉండదు, మన యొక్క సొంతతో యొక్క ఇచ్చను బట్టి కోరుకునేది ఉండదు. మనం దేవుడు మనలో ఉంటే మన కోరికలు చాలా భిన్నంగా ఉంటాయి, అంటే లోకానికంటే భిన్నంగా ఉంటాయి. అందుకని దేవుని యొక్క వాక్యం అంటుంది చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో. రోమిలికి రాసిన పత్రిక, దేవుని ఆత్మ మీలో నివసించుతున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ
చూడండి, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం ఎవరమంట? శరీర స్వభావం కలిగిన వారమై ఉన్నాం. ఒకవేళ శరీరంతో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని ఆత్మ మనలో నివసిస్తుంటే మనం ఆత్మస్వరూపులుగానే ఉంటాము, కానీ ఆత్మ సంబంధమైన వారంగానే ఉంటాము, కానీ శరీర సంబంధమైన వారుగా ఉండవు. ఇప్పుడు శరీరముతో మనము దేవుని ఆత్మ నింపడినప్పుడు మన కోరికగా ఆత్మ సంబంధమైనవిగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఇష్టాలు, అవి మాత్రమే మనకు ఉంటాం. అందుకనే దేవుడు వాక్యం అంటాడు, అందుకనే దేవుని యొక్క ఆత్మకు మన శరీరంలో ఉన్నటువంటి యొక్క వీటికి విరోధం ఉంటుంది. ప్రతి రాసిన పత్రికలు మనం చదివినప్పుడు వాటికి వీటికి పోటీ. ఆత్మ శరీరానికి లోపడదు, శరీరం లోపడదు. ఈ రెండింటికి యుద్ధమే జరుగుతుంటది, ఇప్పుడు పోరాటం జరుగుతుంటది. శరీరం కోరుకుని చాలా చాలా ఉంటాయి, అసహ్యకరంగా ఉంటాయి. అయితే ఆత్మ కోరుకునే అనుకూలంగా ఉంటాయి, ఆనందాయి, ఇతరులకు మేలు కొరకు, అన్నిటికీ మించి దేవునికి మహిమ కొరకు, దేవునికి ఘనత వచ్చేటట్లుగా ఉంటాయి. అయితే దేవుని పిల్లలుగా, దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు దేవుని పిల్లలు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము వేటిని ఇష్టపడి అడగాలి అంటే, మొట్టమొదటిగా కీర్తనలు 37వ కీర్తన 4వ వచనం. నేను 3 మాటలు చెప్పి నేను ముగించి మనం ప్రార్థనలోకి వెళ్తాం. క్లుప్తంగా చెప్తాను. మనము ఏమి అడగాలి? మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిన అన్నాడు. ఇప్పుడు మనకి ఏమి ఇష్టమై ఉండాలి? ఆ ఇష్టాలను మన దేవుని సన్నిధిలో అడిగితే మన ఇష్టాలు దేవుడు వాటన్నిటిని ఆటోమేటిక్గా మనకిస్తాడు. కాబట్టి అదేంటి? కీర్తనలో 37వ కీర్తన 4వ వచనం. చాలు, నేను మొట్టమొదటిగా అంటున్నాడు దేవుణ్ణి బట్టి సంతోషించాలి. చూడండి, మీకు ఏది ఇష్టమో నన్ను అడుగుడి. ఇప్పుడు మనకి ఏది ఇష్టమో అడగాలనంటే, ఒక నిజమైన ఆత్మీయులుగా మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైనా అడగాల్సింది, ప్రభువా నాకు ఏదంటే ఇష్టం కదా, మొదటగా నీవంటేనే నాకు ఇష్టం. దేవుడినే మనం మొదటగా కోరుకోవాలి. ఆయన ఇచ్చే వరాలు కాదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆశీర్వాదాలు కావాలి, ఆయన మాత్రము అవసరం లేదు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కావాలి, ఆయన ఇచ్చే దీవెనలు కావాలి, ఆయన ఇచ్చే స్వస్థతలు కావాలి, ఆయన అన్ని మేలులు చేయాలి, ఆయన మాత్రము కష్టం. ఈరోజు అది కాదు మనం కోరుకోవాల్సింది. ఏంటంటే మొట్టమొదటిగా ఆయన కోరుకోవాలి. దేవా, నా జీవితంలో నేను నిన్ను బట్టి సంతోషిస్తాను, నువ్వంటేనే నాకు ఇష్టం. ఎప్పుడైతే మనం ఆయన బట్టి సంతోషిస్తుంటామో అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తారంట. మన హృదయంలో వాంఛలు ఉంటాయి, అవి కొన్ని చెప్పుకోలేము బయటికి, కొన్ని హృదయంలో ఉన్నాయి, కొన్ని బయట చెప్పుకోలేము. అవన్నీ కూడా ఆయన ఎరిగినటువంటి వాడు. ఆ వాంఛ ఏదైతుందో, కోరిక అయితే ఏదైతుందో, మనం ప్రభువుని మనం ఎప్పుడు సంతోషిస్తుంటే, ప్రభువులో ఆనందిస్తుంటే, ప్రభువుని ఇష్టపడుతుంటే ఆటోమేటిక్గా మన హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఏదో తీరని ఒక వాంఛ, తీరని ఒక కోరిక మన హృదయంలో అలాగే మిగిలిపోయి ఉంటే, అవి తీరడానికి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, ప్రభువా నాకు ఈ ఆశ ఉందయ్యా, ఈ ఉద్యోగం కావాలయ్యా, ఈ యొక్క ఇల్లు కావాలయ్యా, ఈ బిల్డింగ్లు కట్టుకోవాలయ్యా, ఇది కావాలి, అది కావాలయ్యా అని అడుగుతూ ఉంటాం కదా. అవన్నీ ఇస్తాడు, మొట్టమొదటిగా దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఇవ్వనని ఏది అండు ఆయన. అయితే మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. అంటే మొదటగా ఆయనను వెతకాలి. అంటే నీతి అంటే నమ్మకం, రాజ్యం అంటే ఆయన సహవాసం, ఆయన సన్నిధి. ఆయన్ని వెతికే వారంగా ఉండాలి. అందుకని ఆయన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో మనం అనుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా నేను చాలా నా సంతోషకరమైన వాటిని నేను అడుగుతూ వచ్చాను, నా సంతోషకరమైన వాటిని కోరుకుంటూ వచ్చాను, నన్ను క్షమించు. ఈ ఉదయకాల సమయంలో నేను ఒక నూతనమైనటువంటి ఒక విధానాన్ని, నా ఆలోచన నేను మార్చుకుంటున్నాను. ఎందుకంటే నేను శరీర సంబంధమైన వాడని కాదు, నేను ఆత్మ సంబంధమైన వాడని, దేవుని ఆత్మచేత నింపబడిన వాడను. కాబట్టి నిన్ను బట్టి నేను సంతోషిస్తున్నాను. మొట్టమొదటిగా నేను అన్ని పరిస్థితుల్లో, అన్ని సందర్భాల్లో నిన్ను బట్టి సంతోషించే హృదయం నాకు దయచేయండి. ఆమేన్. నిన్ను బట్టి ఆనందించే హృదయం నాకు దయచేయండి అని మనం అడిగినప్పుడు, అందుకని అప్పొస్తలుడైన పౌలు అంటాడు, నేను ప్రతి విషయంలో నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను, అన్ని విషయాలను. అందుకని దావీదు కూడా ఆయన అంటాడు, నా ప్రాణమా ఆయన ఎల్లప్పుడూ సన్నతించు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించును. కీర్తన 34 మొదటి వచ్చిన అదే అంటాడు, నేను ఎల్లప్పుడూ నా దేవుణ్ణే సన్నతిస్తాను. ఎందుకంటే
నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నతిస్తుంటే స్తుతిస్తుంటాను. దేవుణ్ణి స్తుతించాలంటే మనకు సంతోషం ఉండాలి కదా. లేదంటే ఏడుస్తూ ప్రార్థన చేస్తాం, లేదంటే విలాపించి ప్రార్థన చేస్తాం, వేదన చెంది ప్రార్థన చేస్తాం. మొట్టమొదటిగా మనము దేవుడిని బట్టి సంతోషించే వారంగా ఉందుముగాక. కాబట్టి ఈ రాత్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో మన దేవుని సన్నిధిలో మనం కోరుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏదంటే, మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఆత్మ సంబంధమైన వారం కాబట్టి మనకేమి ఇష్టం ఉంటుంది? మనం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నామో ఆ దేవుడే మనకు మొదట ఇష్టమై ఉండాలి. ఆయన కోరుకుంటే అన్ని పొందుకున్నట్లే. అందుకని మనం ఒక స్టోరీ వచ్చాం. ఒక ఊరిలో ఒక ముగ్గురు వ్యక్తులు రాజు యొక్క ప్రాణాన్ని కాపాడారంట. ఆ రాజు ప్రాణాన్ని కాపాడిన తర్వాత ఆ రాజు ఆ ముగ్గురిని పిలిపించాడంట. నా ప్రాణాన్ని కాపాడారు వాళ్ళు, వాళ్ళకి తగిన బహుమతులు ఇచ్చి వాళ్ళు గౌరవించాలని చెప్పి రాజమందిరంలోకి పిలిచాడంట. ఆ ముగ్గురు వ్యక్తులు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత, రాజు, మీరు నా ప్రాణాన్ని కాపాడారు, మీ ప్రాణం పణముగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడారు, మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను అని చెప్పినప్పుడు వాళ్ళ మొదటివాడు అన్నాడంట, అయ్యా, ఈ దేశంలో గల అందమైన ఒక అమ్మాయి నాకు ఒక భార్యగా కావాలయ్యా అని కోరుకున్నాడంట. రాజు ఆజ్ఞాపించాడు, ఎతకండి, ఈ దేశంలో ఎవరైతే ఏ అమ్మాయి అయితే అందంగా ఉంటుందో ఆ అమ్మాయిని తెచ్చి వాడికి పెళ్లి చేయండి. రెండవ వాడు అడిగాడంట, అయ్యా, నాకు డబ్బు కావాలయ్యా, నాకు బంగారం డబ్బు కావాలి అని అడిగాడంట. వాడికి డబ్బు బంగారం ఇచ్చి పంపించేసాడంట. మూడవ వాడిని అడిగాడంట, నీకేం కావాలని. వాడు ఒక క్షణం ఆలోచించి, అయ్యా, నాకు బంగారం వెండి ఏమొద్దయ్యా, నాకు మీరే కావాలన్నాడంట. అదేంట్రా పిచ్చాడా, వాళ్ళందరూ ఒక మంచి అమ్మాయిని కోరుకుని వెళ్ళిపోయాడు, ఇంకొకడు డబ్బు కోరుకుని వెళ్ళిపోయాడు, నువ్వు నన్ను అడుగుతావేంటి అంటే, ఏం లేదయ్యా, నువ్వు వారంలో ఒకసారి నా ఇంటికి వస్తే అదే చాలు, నాకు భోజనానికి నా ఇంటికి వస్తే అదే చాలా. ఆయన ఆశ్చర్యపోయాడట, ఈడేంట్రా, నేను ఈడికి వరాలు ఇవ్వాలనుకుంటే ఈడు నన్ను అడుగుతాడేంటి, నన్ను కోరుకుంటాడేంటి అని రాజుకు ఆశ్చర్యమైందండి. సరే, ఇంతే కదా, ఖచ్చితంగా వస్తానులే అని చెప్పాడు. ఆ వారం వచ్చేటప్పుడు రాజు తన సేవకులు పిలిచి, మనం ఇంటికి వెళ్ళాలి కదా, మనం ప్రమాణం చేసిన వస్తానని, కాబట్టి దానికి తగిన ఏర్పాట్లు చేయండి అని చెప్పి సేవకులను పంపించినప్పుడు వాడిని ఎతుకుతూ వెళ్ళినప్పుడు వాడు ఒక చెట్టు కింద పడుకొని ఉన్నాడంట. ఇక్కడ పడుకోను ఏంటి, రాజుగారు రమ్మని చెప్పంటే, రమ్మని. ఎక్కడని మరి నీ ఇల్లు, నాకు ఇల్లు లేదన్నాడు. ఇల్లు లేదా ఏంటో విచిత్రంగా కాకపోతే అంటే, అప్పుడు రాజుకు చెప్పారంట, అయ్యా, ఆ పరిస్థితి ఇది, ఇల్లు లేదయ్యా. సరే, ఒక మంచి స్థలంలో వాడికి ఒక మంచి ఇల్లు కట్టండి. ఎట్లా కట్టాలంటే నా స్థాయికి తగినట్టుగా, రాజు ఇంటికి ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు ఎలా ఉంటుందో నాకు తగినట్టుగా ఇల్లు నిర్మించమని చెప్పాడంట. అప్పుడు వాళ్ళు మంచి పెద్ద బంగళా కట్టారంట. ఆ బంగ్లాలో అన్నిటిని సమకూర్చారంట. ఆ రాజు దగ్గర నుంచి ఆయన ఇంటికి వెళ్ళేదానికి కూడా మార్గం లేకపోతే మంచిగా తారు రోడ్డు వేసి, సిమెంట్ రోడ్డు వేసి రాజమార్గం చేశారంట. ఆ ఇంట్లో ఆహార పదార్థాలన్నిటిని సమకూర్చారంట. ఇంకా ఆ రాజు ఆ ఇంట్లో పోయినప్పుడు ఇంకేం కొద్ది ఉంటుంది, అన్ని సమృద్ధిగా కోరుకునే విధానంలో ఉంటుంది. ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి కోరుకోవాలి. ఈ లోకంలో అమ్మాయిని వాడు కోరుకున్నాడు, అమ్మాయి అట్టే ఉంటుంది, అందం అట్టే ఉంటుంది. ఎన్ని రోజులు ఉంటుంది? అందం, మోసం, సౌందర్యం వ్యర్థం. ఒక 30-40 సంవత్సరాలు వయసు దాటితే ఇంకా వయసు, ఆ అందం కాస్త ఏమైపోద్ది, అరిగిపోతుంటుంది. ఈ డబ్బు కాస్త వీడిదేమైపోద్ది, కరిగిపోద్ది. ఒకరోజు చివరిలో కొన్ని సంవత్సరాల తర్వాత ఇరువురు వాడి దగ్గరకు వచ్చారంట. అరే, ఏంట్రా నువ్వు ఇంకా ఎంత బాగున్నావు అంటే, నేను కోరుకున్న కోరిక లాంటిది. మీరు డబ్బు కోరుకున్నారు, లోకంలో కోరుకున్నారు, నేను రాజును కోరుకున్నాను. ఎందుకని నా స్థితి ఈరోజు ఇలా ఉంది. అందుకని దేవుని యొక్క సన్నిధిలో మనము, మన తండ్రి, మన రాజు, మన ప్రభువు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కాబట్టి మనం ఆయన కోరుకుంటే ఆయనతో పాటు సమస్తమును మనకు ఉన్నట్లే. కాబట్టి మొదటగా ఆయనను బట్టి సంతోషించు. దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలన్నిటినీ తీరుస్తాడు. తీర్చే దేవుడు మనది. అందుకని జ్ఞానయుక్తంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒక గ్రామంలో ఒక పేదవాడు ఉండేవాడంట. వాడు అడవికి వెళ్ళి కట్లు నరుక్కుంటే ఆ కట్లు నరికిన కట్లు ఎత్తుకెళ్ళి మార్కెట్లో అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో ఆ ఇంటిని, తన కుటుంబాన్ని పోషించుకునేవాడంట. ఒకరోజు అడవికి వెళ్ళాడు.
అడవికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఆ కత్తిని పదును పడతారు కదా, పదును బట్టి చెట్లు నరికేయటానికి పోయి ఇట్లా నరకడంలో కత్తి ఆ గొడ్డలు కాస్త జారిపోయి నదిలో పడిపోయిందంట. నదిలో పడిపోయి వాళ్ళకి ఇంకా అది కనపడకుండా కొట్టుకొని వెళ్ళిపోయిందంట. దిక్కుతోచకుండా అక్కడ కూర్చొని యోచన చేస్తున్నాడంట. కత్తి కొనటానికి కూడా అతని దగ్గర డబ్బులు లేదంట. ఇప్పుడు ఆయన ఆలోచించాడట, ఎట్లా వెళ్ళి ఇంటికి వెళితే ఒక పక్క పిల్లలకి తిండి లేదు, మంచాన వాళ్ళ తల్లి అనారోగ్యంతో పడిపోయిందంట, జబ్బుతో చావటానికి సిద్ధంగా, చూపించటానికి ఆమెకు హాస్పిటల్ చూపించడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవంట. ఒక పక్క తల్లి ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఓ పక్క బిడ్డలకి మంచి వస్త్రాలు లేవు, మంచి ఆహారం లేదు, మంచి నివాసం లేదు. ఇవన్నీ తలంచుకొని ఆయన, ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది, ఎందుకు నేను ఇంత దరిద్రుడిగా నేను ఎందుకు పుట్టాను భూమి మీద, ఇంత దౌర్భాగ్యమైన జీవితం ఎందుకు నాకేది అని తన జీవితాన్ని తలుచుకొని బహు ఘోరంగా ఏడుస్తూ ఉండటం చూశాడు. ఏడవటం ఆరంభించాడంట. ఆ ఏడుస్తున్నటువంటి పరిస్థితిని చూసి దేవుడు ఆయన ముందుకు వచ్చి, కుమారుడు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడంట. ఇదయ్యా నా పరిస్థితి అని చెప్పాడంట. అప్పుడు దేవుడు, సరే నేను నీ కోరికలు నేను తీరుస్తాను, కానీ ఒక కండిషన్, నువ్వు ఒకే కోరిక కోరుకోవాలి, ఏదైనా కానీ ఒకటే కోరిక కోరుకోవాలి. ఇప్పుడు ఆయన ముందు ఎన్ని ఉన్నాయ్యా అంటే, ఇల్లు లేదు, తల్లికి చావడానికి సిద్ధంగా ఉంది, తల్లికి ఆరోగ్యం కావాలి, బిడ్డలకు తినటానికి అన్నం లేదు, ఇల్లు లేదు, తల్లికి ఆరోగ్యం లేదు. ఇప్పుడు కోరుకోవాలంటే చాలా ఉన్నాయి. ఆహారం కోరుకుంటాడా, ఆరోగ్యం కోరుకుంటాడా, నివాసం కోరుకుంటాడా? అయితే ఇవన్నీ నీ కోరికలు అన్నీ తీర్చను, ఏదైనా ఒకటే అడగాలి నువ్వు అని చెప్పినాడంట దేవుడు. అప్పుడు ఆ యొక్క పేదవాడు ఒక సెకండ్ ఆలోచించి ఎలా అడగాలని చెప్పి జ్ఞానయుక్తంగా ఒక కోరికను కోరతాడట. ఏంటి ఆ కోరికనంటే, ఒక్క మాటలో తన కోరిక చెప్తాడట. ఏంటి అంటే, నేను ఒక పెద్ద బంగారు లాంటి ఒక భవనంలో ఉంటూ బంగారు పల్లెములలో బంగారు ప్లేట్లలో మంచి 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 భోజనాలు చేస్తూ మేము సంతోషంగా సుఖంగా జీవిస్తుంటే అది మా అమ్మ చూసి ఆనందించాలని ఒక్క మాటలో కోరాడంట. అంటే ఇప్పుడు ఆ కోరికలు అన్నీ తీరిపోయినాయి. మనమైతే అట చేయం. మనమైతే ఫస్ట్, ప్రభా మాకు డబ్బులు అయ్యి, మాకు రోగాలు తీసేయి, మాకు మంచిది అని ఒక్కొక్క లిస్టు. ప్రార్థన అవసరతలు అంటే ఇంత ఉంటుంది పేపరు, ప్రార్థన అవసరతలు అంటే. అందుకనే దేవుని జ్ఞానయుక్తంగా మనం అడగాలి, తెలివిగా అడగాలి, వివేకంతో అడగాలి. దేవుని యొక్క ఆత్మ వివేచన ఇస్తుంది, వివేచనతో మనం అడగాలి. దీర్ఘ ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రార్థన చేయాలంటే నేను ఎక్కువ ప్రార్థన చేయించి నన్ను కనపడాలని చెప్పి చేస్తారు. ఈ చర్చిల కల్లా నేనే ఎక్కువగా బాగా ప్రార్థన చేసిన అనిపించుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తారు. చేయాల్సిన అవసరం లేదు. మనం అడిగేది క్లారిటీగా, క్లుప్తంగా, జ్ఞానయుక్తంగా ఒక్క మాటలో పలకగలిగితే చాలు. ఆ తెలివిగా ఎంత మాట అడిగాడు చూడండి. మేము ఒక మంచి ఉన్నతమైనటువంటి బంగ్లాలో ఉంటూ బంగారు పల్లెలలో అన్నం తింటుంటుంటే మా అమ్మ చూసి అది ఆనందిస్తూ మేము సంతోషంగా ఉండేటట్లుగా చేయని ఒక్క మాటలు అడిగితే అన్నీ పొందుకున్నాడు. కాబట్టి దేవుని దగ్గర మనం అడిగేటప్పుడు దేవుని బట్టి మనం సంతోషించాలి, ఆయన సన్నిధిని బట్టి సంతోషించాలి, ఆయన వాక్యమును బట్టి సంతోషించాలి, ఆయన ప్రేమించే వారంగా మనం ఉండాలి. మనం ఆయన ప్రేమిస్తే ఆయన మనల్ని తిరిగి ప్రేమిస్తాడు. అంటే మనం ఆయన్ని ప్రేమించకపోయినా మనం ప్రేమించిన వాడు మన దేవుడు. అది ఒక గొప్ప విషయం. అయితే మనం ప్రేమిస్తే మరి ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడు. దావీదు దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడు. అందుకని దేవుడు కూడా దావీదుని ప్రేమించి గొప్ప స్థానంలో పెట్టాడు. కాబట్టి మనము కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రేమించే వరంగా ఉండాలి. అందుకని దేవుని పిల్లలుగా మనం ఏంటిని ఇష్టపడి అడగాలంటే, ఏం అడుగుతావు నువ్వు మొదటగా అంటే మనం ఆయన్నే అడిగే వరంగా ఉండాలి. ఆమె దేవుణ్ణి అడిగాను. అందుకని ఈ మధ్యాహ్న కాల సమయంలో, దేవా మొదట నీవు నాకు కావాలి, ఎందుకంటే నీవంటే నాకు ఇష్టం. నా హృదయ వాంఛలు తీర్చబడి, నా హృదయ వాంఛ ఏదన్నా ఉంది అని అంటే అది నీవే. నీ సన్నిధిని నేను ఎప్పుడు చూసేదనో, నీ మందిర ఆవరణం ఎప్పుడు చూసేదనో, నీ ప్రసన్నత నేను ఎప్పుడు చూసేదనో అని ఆశ్చర్యగలిగినాడు భక్తుడు దావీదు. కాబట్టి అంత గొప్ప స్థితిలోకి వెళ్ళాడు. రాబోయే రోజుల్లో దేవుడు కూడా మనకు ఉన్నతమైన స్థితిలో పెట్టాలని అంటే, ఒక మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క వాంఛను, అంటే ప్రతి ఒక్క కోరికను తీర్చాలని అంటే, ఇది మొదలుకొని ఈ వాక్యం ఇట్టున్న మనం దేవుని బట్టి సంతోషించే వారముగా ఉందుముగాక. అందుకని మొదటిగా దేవుణ్ణి మనము
ఇష్టపడే వారుగా ఉండాలి. నీ ఇష్టం ఏంటి అని దేవుడు అడిగితే ఏం చెప్పాలి? మీరేనయ్యా నాకు మొదటి ఇష్టం అని చెప్పాలి. రెండవది చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేన్ని అడుగుదురో దేవుని మహిమపడు నిమిత్తమై దానిని చేతుము. చూడండి, మొదటగా ఆయన యందు మనం ఏది అడిగినా కూడా, నా యందు మీరు ఏది అడుగుతారో అది దేవునికి మహిమ కలుగున్నట్లుగా నేను మీకు చేస్తానంటాడు. అంటే ఇప్పుడు మన జీవితంలో దేవుడు ఏదైతే చేయట్లేదో దాన్ని బట్టి మనం నిందించకూడదు, దేవుని నిందించకూడదు, అంటే మనల్ని మనం కూడా నిందించుకోకూడదు. ఏదైతే మన జీవితంలో అడిగి పొందుకోవట్లేదో ఒకే మాటలో మనం అర్థం చేసుకోవాలి, ఒకవేళ బహుశా అది దేవునికి మహిమ తెచ్చేది కాదేమో. కాబట్టి ఇప్పుడు మనం ఏదన్నా అడగాలి అని అంటే, దేవా నువ్వు నా జీవితంలో ఏదైతే నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి మీ నామానికి మహిమ కలుగుతుందో అది మీరు నాకు అనుగ్రహించుదువుగాక. ఆమేన్. అయితే దేవుని నామాన్ని బట్టి మనం మహిమ తెచ్చేవరంగా ఉండాలి, దేవుని నామానికి ఘనత తెచ్చేవరంగా ఉండాలి. దేవుని వలన మనం ఏదైతే పొందుకుంటామో అది మనకు గొప్పతనం తెచ్చేది కాదు, ఇచ్చిన దేవునికి ఘనత తెచ్చేటట్లుగా మహిమ తెచ్చేటట్లుగా ఉండాలి. అందుకని ఆ దినాలు అనేకమైనటువంటి బలహీనులను, రోగులను, వ్యాధిగ్రస్తులను బాగు చేయటం ద్వారా వాళ్ళందరూ దేవుణ్ణి మహిమపరిచారు. ఒక గుడ్డోడు పోయినా, ఒక చౌటోడు పోయినా, ఒక కుంటోడు పోయినా, ఒక మూగోడు పోయినా వాళ్ళందరూ దేవుడు బాగు చేసినప్పుడు వాళ్ళు మొదటగా చేసిన పని ఏంటి? దేవుణ్ణి మహిమపరిచారు. చనిపోయిన వాడిని సైతం దేవుడు లేపినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేవాళ్ళంట, ఇట్టి కార్యములు చేసిన దేవుని వారు మహిమపరిచిరి. ఈరోజు మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బ్రతుకుల్లో జరిగే కార్యాలు, ఎలాంటి కార్యాలు జరగాలని మనం కోరుకోవాలంటే, ప్రభా అది నువ్వు జరిగించి ఏ కార్యమైనా సరే అది నీ నామానికి మహిమగా కలిగేటట్లుగా జరిగించు ప్రభు అని మనం అడగాలి. ఆమేన్. అందుకని ఆయన అలా అడిగినప్పుడు, దేవుని మహిమకరంగా మనం అడిగినప్పుడు ఆయన జరిగిస్తాడు. అందుకని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. అపవిత్రమైన పెదవుల కలిగిన వాడును, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడును నేను నశించి తిని, నేను దేవుని కన్నులారా చూచితిని అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఇక్కడ చదివిన మాట ఏంటంటే, ప్రత్యర్థపడుతున్నాడు భక్తుడైన ప్రవక్త అయిన యెషయా. అంటే ఈ మాట ప్రకారం మనల్ని కూడా మనం ఏం చేయాలి అంటే, ప్రభా నన్ను పవిత్రపరచు అని మనం ఒప్పుకొని మనం ప్రార్థించాలి. ఎప్పుడు మనం దేవుని మహిమకరంగా ఉంటుందని అంటే, ఒక మాటలో చెప్తాను, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనేది వాక్యం. ఇప్పుడు పాపము మన మీద ఉన్నంత వరకు దేవుని మహిమ మనం చూడలేము, మన జీవితంలో దేవుని మహిమను లోకానికి చూపించలేము. ప్రవక్త అయిన యెషయా కూడా ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళిన తర్వాత, ఆ దేవుని యొక్క ప్రసన్నతను చూసిన తర్వాత తను అపవిత్రుడని తెలుసుకున్నాడు, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడని తెలుసుకున్నాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాడని తెలుసుకొని తను పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడను, నన్ను పవిత్రపరచని వేదన చెంది ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన్ను తాకినాడు, తను పవిత్రపరిచినాడు. ఆ రీతిగా పవిత్రత పొందుకున్న తర్వాత అతడు దేవుని యొక్క నామానికి మహిమకరంగా భూలోకంలో జీవించడానికి దేవుడు కృప చూపించినాడు. ఈ భూమి మీద మనము కూడా ఒక యెషయా వలె దేవుని నామానికి మహిమకరంగా జీవించే వారంగా ఉండాలనంటే, ఆయన ఉద్దేశాలని ఎరిగి మన కుటుంబానికి, మన భావితరాలకు తెలియజేసేవారుగా ఉండాలి అని అంటే, దేవుని చేత పవిత్రపరచబడిన వారమై ఉండాలి. అందుకని దేవునికి మహిమ వచ్చేటట్లుగా మన జీవితంలో మనం అడిగి ఉండాలి. ప్రభా ఇన్ని దినాలు నా స్వనీతి కొరకు, నా స్వన ఘనత కొరకు, నా స్వ ఆలోచన కొరకు నేను కోరుకుంటూ వచ్చినానేమో, నన్ను క్షమించు. ఇది మొదలుకొని నా కుటుంబంలో, నా జీవితంలో ఏదైతే కార్యం జరుగుతుందో దానివల్ల నీ నామానికి మహిమ వస్తే అట్టి గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించదుగాక. మూడవదిగా చూస్తే, మూడో మాట చివరిగా అది యోహాను సువార్త 15:16 వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం.
జాన్ గాస్పల్ చాప్టర్ 15 వర్స్ 16. మీరు నన్ను మీరు నా నామం పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. దేవుడు మనల్ని నియమించుకున్నాడంట. దేని కొరకనంటే మీరు ఫలించి ఎందులో ఫలిస్తారో ఆ ఫలములో నిలిచి ఉండేటట్లుగా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మొదటగా మనం ఫలించాలి. ఎందులో ఫలించామో అందులో నిలిచి ఉండాలి. ఈరోజు కొంతమంది ఆరంభ దినాల్లో దేవుణ్ణి అంగీకరించి ఉత్సాహంగా ఉండి రాను రాను ఏమైపోతారు. ఒకప్పుడు ఉత్సాహంగా దేవుని సన్నిధి పరిగెత్తుకొని వస్తారు. ఉత్సాహంగా దేవుడు అంటే ఆసక్తి ఉంటుంది. ఉత్సాహం చూపిస్తుంటారు. రాంగ రాజగుర్రం కాస్త గాడిదైంది అన్నట్టుగా కొంతమంది వెనక్కి వేసారిపోతుంటారు. భక్తి జీవితంలో ఎప్పుడు కూడా రాజీ పడకూడదు. కృప వెంబడి కృపను పొందుకోవాలి. బలం వెంబడి బలం పొందుకోవాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి పోవాలి. క్రైస్తవుని యొక్క జీవితంలో భక్తి రోజు రోజుకు వైరాగ్యమే చెందాలి, కానీ రోజు రోజుకి రోగంగా మారకూడదు. ఒక రోగి రోజు రోజుకి ఏమైపోతాడు? క్షీణించిపోతాడు కదా. క్షీణించిపోతుంటాడు. రోజు రోజుకి తన ఆరోగ్యం ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. లాస్ట్కి మంచాన పడతాడు. లాస్ట్కి మరణానికే బలైపోతాడు. అది భక్తిపరుడైతే, అయితే విశ్వాస అయితే క్రీస్తులో రోజు రోజుకి ఏం కావాలి? ఫలించాలి. క్రీస్తులో రోజు రోజుకు పరిపక్వత చెందాలి. అందుకని దేవునిలో మనం ఫలించే అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థించుట్లయితేమి, వాక్యం ధ్యానించుట్లయితేమి, దేవుని సన్నిధికి వచ్చుట్లయితేనేమి, దేవుని కొరకు కనిపెట్టుట్లయితేనేమి, అన్ని విషయాల్లో మనం ఏం కావాలి? ఫలించే వరంగా ఉండాలి. అందుకని ఎందులైతే దేవుడు మనం ఫలింపజేస్తాడో అందులో ఆ ఫలింపులో మనం నిలిచి ఉండే వరంగా ఉండాలి. ఆమేన్. అందుకని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 32-39 వచనం. ఇర్మియా గ్రంథం 32-39. మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును. అదిగో చూడండి ఇక్కడ ఏంటంట? ఏక హృదయము. రెండోది ఏక మార్గం అంటే ఒకే మనసు, ఒకే నడవడిక. మార్గం అంటే నడవడిక, నడిచే విధానం. మనం ఆరంభంలో దేవుణ్ణి ఏ హృదయంతో విశ్వసిస్తామో ఇక మనకి ఎన్నో ఉంటాయి, రకరకాల మార్గాలు ఉండవు. ఒకే మార్గం ఉంటుంది. నేను కూడా అప్పుడు చెప్తా ఉంటాను కదా, ఎప్పుడు నాకు ప్రతి ఆదివారం ఎప్పుడు వచ్చినా కూడా నా జీవితంలో అది మొదటి ఆదివారం లాగే నేను ఫీల్ అవుతాను. ఇప్పుడు కూడా ఆదివారం వచ్చిందంటే నాకు మొదటి ఆరంభంలో ఆదివారం లెక్కే ఉంటుంది. అంటే ఏ ఉత్సాహంతో ఉంటానో అదే ఉత్సాహంతో ఉంటుంది. రెట్టింపు ఉత్సాహంతో ఉండడానికి ఇంకా ప్రయత్నం చేస్తాం. అంటే దేవుని దినంలో రాకడ సమీపించే కొలది మనం ఎలా ఉండాలి? బస్సు టైం అయిపోతుందంటే మనం ఎంత ఆత్రపడిపోతాం ఇంటి దగ్గర ఉంటే. అలాగా మనం దేవుని యొక్క ఆత్మ నడిపింపులో మనం ఉండాలి. అందుకని ఆయన నడిచే విధానం వారిలో నిత్యము దేవుని భయం ఉండేటట్లుగా. అంటే నిత్యం ఉంటుందా? అప్పుడప్పుడు ఉండేదే మన భయం. అలా ఉండకూడదు. దేవుని పట్ల భయం ఎలా ఉండాలంట? నిత్యం. అంటే ఎప్పుడు మనం చనిపోయేంత వరకు దేవుని పట్ల మనకి భయం ఉండాలి. దేవుని భయం లేదు ఈ రోజుల్లో మనుషులు మనం ఏం గమనిస్తున్నామయ్యా అంటే దేవుని భయము ప్రజల్లో బొత్తిగా లేదు. దేవుని భయం లేని వారి మీద చూసినప్పుడు ఆయన చాలా బాధపడతాడంట. అబ్రహాము ఒక దేశంలోకి వెళ్తాడు. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఆ దేశంలోని ప్రజల గురించి కొద్దిగా తెలుసుకుంటాడు. వాళ్ళు అలివిగానంలో నాయన ఇల్లు ప్రాణాలు తీస్తారు. దేని కొరకు? ఒక ఆడదాని కోసం మనిషిని ప్రాణాలు తీసేవాళ్ళు. అప్పుడు అబ్రహాము భార్య శారా చాలా అందమైందంట. అప్పుడు ఆ ఊర్లోకి పోయిన తర్వాత అబ్రహాము తన భార్యకి వెళ్ళి అంటాడు, చూడు శారా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఈ ఊర్లో వాళ్ళ యొక్క జనాల యొక్క పరిస్థితులు నేను తెలుసుకున్నాను. ఏంటి అంటే, అందంగా ఉన్నావు కాబట్టి నేను భర్తనని చెబితే నన్ను చంపేసి నిన్ను తీసుకొని వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి నేను చావకుండా ఉండాలని నిన్ను నా అన్నని చెప్పు. నేను ఎవరని అడిగితే నా భర్తని చెప్పొద్దు, నువ్వు నా సహోదరుడు, నా అన్నని చెప్పమ్మా అని చెప్పి అంటాడు.
ఆ అన్నని చెప్పిన నేరానికి అబ్రహామును చంపకుండా ఆ దేశంలో రాజు అబీమెలెకు రాజు ఆ శారమ్మని తీసుకొని వెళ్ళిపోతాడు. శారమ్మని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అబీమెలెకుతో ఆ రాత్రి మాట్లాడతాడు, ఇదిగో ఆమెను నువ్వు ముట్టకూడదు, ఆమె నా భక్తుడు, నా సేవకుడైన అబ్రహాము భార్య, అతడు నీతిమంతుడు, అతడు కానీ ప్రార్థన చేస్తే నేను నాశనం చేస్తా, అదే అతను నీ మేలు కోసం ప్రార్థన చేస్తే నేను ఆశీర్వదిస్తా అని చెప్తాడంట. అప్పుడు ఈయన తెప్పరిల్లి మేలుకొని అబ్రహాముని పిలిపించి, అబ్రహాము నువ్వు చేసిందేంటి? నన్ను నా రాజ్యాన్ని నాశనం చేయడానికి వచ్చినావా అంటే, అయ్యా నేను చేసిన అంటే, నీ భార్యను పెట్టుకొని నాకు చెల్లెలని ఎందుకు చెప్పినావు? నీ భార్య అని చెప్పకుండా ఎందుకు నాకు దగ్గర అబద్ధం అన్నావు అని అంటే, అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా ఈ దేశంలో నేను వచ్చేప్పుడు నేర్చున్నాను, దేవుని భయం బొత్తిగా ఎవరిలో కూడా లేదు, మీరు ఎవరు కూడా దేవునికి భయపడేవారు కాదు అని తెలిసి నేను భయపడి మాట చెప్పాను అన్నాడు. దేవునికి భయపడిన జనం మీదకి ఉగ్రత వస్తుంది. దేవుడు అంటే భయపడిన ప్రజల మీదకి దేవుని యొక్క తీర్పు వస్తుంది. నోవా దినాల్లో వచ్చినటువంటి దేవుని కోపం, లోతు దినాల్లో దేవునికి వచ్చినటువంటి కోపం, నినివే పట్టణం మీదకి దేవుడికి వచ్చినట్టు కోపం దేనిని బట్టి అంటే వారికి దేవుని భయము లేదు. అది దేవుడు ఏమంటాడయ్యా అంటే, నేను వారిలో నిత్యము దేవునికి భయపడేటట్లుగా ఏక హృదయం అంటే ఒకటే హృదయం, వాళ్ళు ఎల్లప్పుడూ దేవునికే భయపడతారు, ఇంకా దేనికి భయపడరు, సమస్యలకి భయపడరు, అనారోగ్యాలకి భయపడరు, వ్యాధులకి భయపడరు, అప్పులకు ఇంకొకటి లోకంలో ప్రజలకి దేనికి భయపడరు, కానీ ఒకే దానికి భయపడతారు, తమ నమ్మిన దేవునికి భయపడతారు. ఆయన్ని ఎక్కడ విడిచిపెట్టిపోతామో, ఆయనకి ఎక్కడ దూరం అయిపోతామో, ఆయన్ని ఎక్కడ మనము వేరైపోతామో అనే భయం వారిలో ఉంటుంది. ఆ భయం మనకు ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ భయం ఆయన పుట్టించి ఏక మార్గమును కూడా కలుగు చేస్తాడంట. ఏక హృదయము అంటే మనస్సు, ఏక మార్గం ఒకే మార్గంలో ఇదే త్రోవ, ఇందులోనే నడువుడి అంటాం. అంటే ఇదిగో ఏ మార్గాలు ఇందులో వెళ్ళిపోండి అని అండు, ఒకే మార్గం, నేనే మార్గాలు అన్నాడు దేవుడు, నేనే మార్గం అన్నాడు. ఆయన నడిచే విధానంగా మనం కోరుకోవాలి. మోకాళ్ళ మీదకి వద్దాం. దేవుని సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము ప్రార్థనలో ఉన్నాం. అందుకని యోహాను 15:7 అన్నట్టు, నా యందు మీరు మీ యందు నా మాట నిలిచి ఉండి నీ ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అనుగ్రహించబడదు. ఈరోజు మనం ఆయన యందు ఉన్నాం, ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇంతవరకు ఆయన మాటలు మనం విన్నాం. మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అది అనుగ్రహించబడిన అన్నాడు. ఇప్పుడు మనకి ఏది ఇష్టం అని అంటే, శరీర సంబంధమైన వారముగా శరీర సంబంధమైనటువంటి వాటిని, లోక సంబంధమైన వారముగా లోక సంబంధమైన వాటిని కోరుకునే వారముగా కాదు, దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారము. దేవుని ఆత్మ మనలో ఉంటే మనం ఆత్మ సంబంధులమే కానీ శరీర సంబంధులము కాదు అని రోమీయులకు రాసిన పత్రిక 8:9 పౌలు చెప్పినట్లుగా, ఈ దినం మన దేవుని ఆత్మ చేత మనం నింపబడేవారు. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు కోరుకునే కోరికలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇన్ని దినాలు మనం సర్వసాధారణమైన మనుషుల వలె, లోకంలో అందరూ ప్రార్థించేవారు వలె, లోకంలో అన్ని జనుల వలె ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని అన్ని జనులు వాటి విషయం విచారించినట్లుగా దేవుని సన్నిధిలో మనం కూడా విచారిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చామేమో. అందును బట్టి దేవా నన్ను క్షమించు, నేను కూడా నిజమే తండ్రి, ఒక మానవ మాత్రుడిగా శరీర సంబంధిగా నేను ఇన్ని దినాలు నా జీవితంలో నేను ప్రార్థన చేస్తూ వచ్చినానేమో, నన్ను క్షమించు తండ్రి. మీకు ఏది ఇష్టం అని అంటే, నా ఇష్టమైనవన్నీ అడుగుతూ వచ్చినానేమో, నన్ను మన్నించు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాతో స్పష్టంగా నువ్వు మాట్లాడావయ్యా. ఒక ఆత్మీయుడిగా నాకు ఏది ఇష్టం అంటే నీవే. అందుకే దావీదు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛను తీర్చినాను. నా జీవితంలో నా హృదయంలో అనేకమైనవి ఉన్నాయి ప్రభువా, అనేకమైనటువంటి నా కుటుంబ సంబంధమైనటువంటి కోరికలు, వ్యక్తిగత సంబంధమైన కోరికలు, నా హృదయంలో ఎవరికి చెప్పుకోలేని వాంఛలు, వేదనలు నాకు అన్నీ ఉన్నాయి ప్రభా. అవన్నీ ఎవరి దగ్గర చెప్పుకోగలను? ఎవరికి చెప్తే తీర్చగలరు నాయన? కొన్ని చెప్పుకోగలను మనుషుల దగ్గర, కొన్ని చెప్పుకోలేను కదా. కొన్ని చెప్పుకుంటే
ప్రజలు అర్థం చేసుకోగలరు, సహాయం చేయగలరు. కొన్ని చెప్పుకుంటే అసహించుకోగలరు, నన్ను దూరం పెట్టగలరు. నా తండ్రి, నువ్వు నన్ను ప్రేమించేవాడు కాబట్టి, నన్ను ఇష్టపడేవాడు కాబట్టి, నా కోరిక ఎలాంటిదైనా సరే నువ్వు అర్థం చేసుకుని గొప్ప దేవుడివి. నీకంటే నన్ను బాగా అర్థం చేసుకోగలిగిన దేవుడు ఎవరున్నారయ్యా? నువ్వు నన్ను నిర్మించిన వాడివి, నన్ను సృష్టించిన వాడివి అయ్యా. నేను నీ బిడ్డను తండ్రి, నీ బిడ్డను నేను. కాబట్టి నిన్ను నేను ఇష్టపడుతున్నాను. నాకు ఏది ఇష్టం అంటే ఇది మొదలుకొని నీవే నాకు ఇష్టమయ్యేందువు గాక. నా జీవితంలో నేను ప్రతిష్ఠించుకుంటున్నానయ్యా. నిన్ను బట్టి సంతోషించేవాడుగానే ఉండాలి. నిజమే తండ్రి, నేను ఇన్ని దినాలు నేను పొందుకున్నవి, నేను కోరుకున్నవి పొందుకుంటే సంతోషం అనుకున్నాను, కానీ ఇది మొదలుకొని నిన్ను పొందుకుంటే నా జీవితంలో నిజమైన సంతోషం అని నాతో మాట్లాడుతూ వచ్చిన. నా జీవితంలోనికి రండి, నా కుటుంబంలోనికి రండి, నా బ్రతుకులోనికి రండి. ఇది మొదలుకొని నాకు నీవు రాజువయ్యేందువు గాక, నా జీవితానికి ఒక రాజువయ్యేందువు గాక, నా కుటుంబానికి నీవే ఒక నాయకుడు అయ్యుందువు గాక, నా కుటుంబానికి నీవే ఒక పెద్దవయ్యుందువు గాక అని మనం దేవుణ్ణి కోరుకుంటే ఆయన మన హృదయ వాంఛలన్నింటినీ తీర్చి పరమగీతము 2:3 ఉన్నట్లుగా ఆనందభరితులుగా చేస్తాడంట. ఆయన నీడను ఆశ్రయించి ఆనందభరితులుగా మనం దేవుడు మారుస్తాడు. మన జీవితంలో ఉన్న దుఃఖాలు, వేదనలు, అవమానాలు, సమస్యలు, కష్టాలు, శోధనలు, ప్రతి విధమైన వాటన్నిటిని దేవుడు దూరపరిచి ఆయన నీడను మనం ఆశ్రయించినప్పుడు నేనెంత ఆనందభరితుడినైతే నేను చెప్పి వాక్య సెలవిస్తాను. మన దుఃఖంలో ఉన్నామా, బాధలో ఉన్నామా, హృదయకరమైన వేదన ఉన్నామా, ఆయన హృదయ వాంఛలన్నింటినీ తీరుస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన నీడను ఆశ్రయించదాం, ఆయన్ని ఇష్టపడదాం. దేవా, నా జీవితంలో నీవే ఉండాలి, నీ ఉంటే నాకు చాలు ప్రభా, నీ మాట నా జీవితంలో ఉంటే చాలయ్యా, నీ మాటలు నా యందు నిలిచి ఉండేటట్టుకు సాయం చేయండి. రెండవదిగా మనం అడిగిన దాని ద్వారా దేవునికి మహిమ కలిగేటట్లుగా మనం ప్రార్థించాలి. మనం ఏదైతే అడుగుతామో దాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. బహుశా స్పష్టంగా మనకు దేవునికి మహిమ ఏటిని బట్టి అడిగితే దేవునికి మహిమ వస్తుంది మనకు క్లారిటీ రాకపోవచ్చు, కానీ దేవుడికి సమస్తం తెలుసు. నిన్ను మహిమకరముగా ఉంచాలని దేవుని కోరిక, ఆయన ఆశ. మనం ఆయన సన్నిధిలోనికి వద్దాం. మనం మొట్టమొదటిగా పవిత్రులమైనప్పుడు ఆయన సంతోషిస్తాడు. అప్పుడు మన జీవితాన్ని మహిమకరంగా మారుస్తాడు. యెషయా తన అపవిత్రుడిని గ్రహించి నన్ను పవిత్రపరచని ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా మన అపవిత్రతలు కడుక్కోవాలి, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించేవారై ఉండాలని దేవుడు అంటాడు. ఇదిగో ప్రార్థించడానికి వచ్చినానయ్యా, నాలో పాపం లేదని చెప్పుకోను, నేను అపవిత్రుడినే, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడినే. ఒకవేళ నాలో అపవిత్రత ఉంటే మీ పవిత్రమైన రక్తమును నా మీద ప్రోక్షించి నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి. హిస్సోపుతో నా పాపమును పరిహరించు, హిమము కంటే నన్ను తెల్లగా కడుగుమని దావీదు ప్రార్థన చేసి దేవుని హృదయానుసారుడయ్యాడు. మనం కూడా ఈ దినమున దేవుడు అనుగ్రహించే పరిశుద్ధతను మనం కోరుకోవాలి. అప్పుడు ఆయన మనకు తోడు ఉంటాడు, మనల్ని మహిమకరంగా నడిపిస్తాడు. చివరిగా ఆఖరిగా మనము ప్రభువులో ఫలించి ప్రభువులో నిలిచి ఉండాలి. ఆయనకు వేరుగా ఉండి మనం ఫలించలేము. తండ్రి, నీలో నిలిచి ఉండే గొప్ప భాగ్యం మాకు, నా కుటుంబం నీళ్ళు నిలిచి ఉండాలి, మా సంఘం నీలో నిలిచి ఉండాలి, నేను మీలో నిలిచి ఉండాలి. నీలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారన్న. మేము హెచ్చుగా ఫలించినట్లు ఇది మొదలుకొని నేను నిలిచి ఉండే భాగ్యం దయచేయండి. నిత్యము నీకు భయపడుతూ ఏక హృదయము కలిగి ఏక మార్గమును కలిగి అందులో నడుచుకునే భాగ్యమును మాకు దయచేయమని ప్రార్థన చేసినప్పుడు ఈ మూడు నీ జీవితంలో నువ్వు పాటిస్తే అప్పుడు నీకు ఏది ఇష్టమో అది అడిగినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడు ఏదైతే నీకు ఇష్టమై ఉంటుందో, మీ సంతోషం సంపూర్ణమైనట్లుగా అడుగుడి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. ఇది మనం అడుగుతాం, అడుగుడి మీకు ఈవిడనన్నాడు దేవుడు. ఎలా అడగాలో మనకు నేర్పిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన కోరుకుంటూ ఆయన కార్యాల ద్వారా మహిమ పొందుకుంటూ ఆయన నిలిచి ఉంటూ ఫలిస్తూ
ప్రభువులో మనం ప్రార్థించే వారంగా ఉందము గాక. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. దైవ సేవకుడు ప్రార్థనలకి నడిపిస్తారు.